తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కరప తహసీల్దార్ సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం కరప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో 15వ జాతీయ ఓటర్ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమానికి తహసీల్దార్ కె సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు ముగ్గులు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులచే ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. సింపుల్గా చెప్తున్నాను. ముఖ్యంగా మనకి ఎన్నికల సంఘం ఏర్పడిన తేదీ మనం ఏం చేసామంటే 2011 నుంచి ఈ ఓటర్ దినోత్సవం జరుపుకుంటాం. ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ ఓటర్గా పెరగాలి. అంటే ఓటర్గా వయసు ఉన్న ఎన్ని సంవత్సరాలకి ఓటు హక్కు? 8 సంవత్సరాలు 18 ఇయర్స్ దాటి ప్రతి ఒక్కరూ ఓటుగా నమోదు చేసుకోవాలి. రెండోది ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా ఏముండాలి? ఓటు హక్కు ఉండాలి. అది మనం గుర్తుకాలి. ఇంకొకటి ఓటు హక్కు ఉండడం గొప్ప కాదు, ఏం చేయాలి? ఇంకేం చేయాలి? ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? ఓటు వినియోగించుకోవాలన్నమాట. అంటే ఆ మెయిన్ ఉద్దేశం అది. ఖచ్చితంగా ఓటు నమోదు చేసుకోవాలి. నమోదు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలి. మెయిన్ సందేశం అది. మీరు ఖచ్చితంగా మీకెందుకు చెప్తున్నామంటే రేపు ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి. మీరు మీ ఇంటి దగ్గర కూడా చెప్పాలి. మీ అమ్మనాన్నకు కూడా ఓటు హక్కు ఉంటుంది కాబట్టి, ఇంకా రాదు కాబట్టి అది మీరు విషయం తెలియజేయాలి. ఇది మనం ఏదైతే అనమాట అందరికీ విషయం మనం ప్రతి ఒక్కరు తెలియజేయాలి. ఈ 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఇది మన హెడ్ మాస్టర్ గారు ఇంతకుముందు మీకు చెప్పారు. మనకి ఎన్నికల కమిషన్ ఏర్పాటైన తేదీ పురస్కరించుకొని ఈ నేషనల్ ఓటర్స్ దినోత్సవం అనేది మనం ప్రతి సంవత్సరం కూడా జనవరి 25వ తారీఖుని జరపడం జరుగుతుంది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఈరోజు విద్యార్థులు, రేపు ఈ విద్యార్థుల స్థాయి నుంచి మీరు 18 సంవత్సరాలు దాటి ఓటు హక్కు పొందడానికి మీకు అర్హత సాధించే భవిష్యత్తు తరం మీరు. అంటే మీ ద్వారా ఒక సందేశాన్ని సమాజంలోకి పంపడానికి ఈ ఎన్నికల సంఘం ప్రతి సంవత్సరం కూడా ఈ జనవరి 25ని ఈ కార్యక్రమం నిర్వహించి హై స్కూల్లోనూ అలాగే డిగ్రీ కాలేజీల్లోనూ జూనియర్ కాలేజీల్లోనూ కూడా ఏర్పాటు చేసి ర్యాలీలు, ఈ పోటీలు, ఈ సబ్జెక్ట్ మీద పోటీలు అవి పెట్టి మేము దీనిలో ఉత్తేజపరచడానికి ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేస్తాం. 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావడంతో పాటు ఓటు హక్కు వినియోగించుకోవడం తన బాధ్యతగా భావించాలని కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పేర్కొన్నారు. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా కడపలో నిర్వహించిన అవగాహన ర్యాలీని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు బలమైన ఆయుధమని, ఓటు నమోదు, వినియోగం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఓటు హక్కు కలిగిన వారికి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నామన్న విషయాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని కలెక్టర్ వివరించారు. శంకర కరుణాకర మమ భవసాగర తారక. ఈరోజు ఈ నేషనల్ వాటర్ డే ఎందుకు జరుపుకుంటున్నాం అనేది చూస్తే
ప్రతి సంవత్సరం కూడా జనవరి 25వ తారీఖున మనం ఈ నేషనల్ వాటర్ డే జరుపుకుంటున్నాము. ఇది మన ఎలక్షన్ కమిషన్ పుట్టినటువంటి రోజు. 75 సంవత్సరాల క్రితం ఈ రోజు నుంచి మనకి ఈ ఎలక్షన్ కమిషన్ సంస్థ రావడం జరిగింది. ఈ 75 సంవత్సరాల్లో ఎన్నో ఎలక్షన్స్ని ఈ సంస్థ సమర్థవంతంగా ఎటువంటి సమస్యలు లేకుండా పీస్ఫుల్గా కండక్ట్ చేస్తూ ప్రతిసారి కూడా ప్రతి ఎలక్షన్ టు ఎలక్షన్ మనం ఇంప్రూవైజ్ చేసుకుంటూ మనం ముందుకు సాగుతున్నాం. ఈరోజు మనం భారతదేశంలో పుట్టినందుకు మనం గర్వంగా ఫీల్ అవుతూనే మనం అదృష్టవంతులుగా కూడా మనం భావించాలి. తిరుమల శ్రీవారిని కర్ణాటక బీజేపీ నేత సిటీ రవి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. भारत विश्वगुरु होना, भारत आत्मनिर्भर होना और उसके साथ साथ सनातन धर्म को मिटाने वालों को सद्बुद्धि देना, उनका दुष्ट बुद्धि नाश करना, देश को सुभिक्षा में रखना, भगवान के सामने हम प्रार्थना करें. మహిళా కలెక్టర్ను తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవమానించారని, ఇందుకు మంత్రితో పాటు కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు తక్షణమే కలెక్టర్కు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. నిన్న కరీంనగర్ జిల్లా పర్యటనలో మహిళా కలెక్టర్ పమేలా సత్పతిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ మీద మంత్రి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేసిన కవిత తీవ్రంగా స్పందించారు. ఇది కాంగ్రెస్ నాయకుల అహంకారానికి పరాకాష్ట అని మండిపడ్డారు. ఇలాంటి సిగ్గుమాలిన వైఖరి ఆమోదయోగ్యం కాదన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కర్నూలు జిల్లా ఆలూరులో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ దారుణ హత్య. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఆగ్రహం. గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కర్ణాటక బీజేపీ నేత రవి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. మహిళా కలెక్టర్ను అవమానించిన తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.